హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వారాహిదేవి నవరాత్రులకి సంబంధించిన చాలా సందేహాలు అలాగే వాటికి సమాధానాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. అప్పుడే మీకు ఎలాంటి సందేహాలు లేకుండా మీ అనుమానాలన్నీ కూడా ఇక్కడే క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా అందరికీ వచ్చే సందేహం, నవరాత్రులను ఎవరైనా ఆచరించవచ్చా? దీనికి సమాధానము ఎవరైనా ఆచరించుకోవచ్చండి. అయితే దీనికి కుల మత భేదం ఇలాంటి ఏమీ ఉండదన్నమాట. అమ్మను పూజించుకోవాలనే ఒక గొప్ప సంకల్పం ఉంటే సరిపోతుంది. ఇక రెండవ ప్రశ్న వచ్చేసి, వారాహి అమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? అంటే అమ్మవారు ఉగ్ర స్వరూపులు కాబట్టి చాలా మందికి అనుమానం ఉంటుందండి, పెట్టుకోవచ్చా లేదా అని. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. వారాహిదేవి ఫోటో లేకపోతే నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి? మూడవ ప్రశ్న, దీనికి సమాధానం వచ్చేసి, వేరే ఏ అమ్మవారి స్వరూపమైనా ఉంటారు కదండి, లలిత అమ్మవారు కానీ లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ, ఇలా ఆ ఫోటోలని పెట్టుకొని కూడా మీరు నవరాత్రులని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నాలుగవ ప్రశ్న, కలశం అఖండ దీపారాధన తప్పకుండా ఉండాలా? అంటే కలశం మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. ఇక అఖండ దీపారాధన విషయానికి వస్తే మనం నవరాత్రులు పూర్తయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా, అంటే మనం దీపం అనేది కొండెక్కకుండా చూసుకోగలము అనుకుంటేనే పెట్టుకోండి. లేదు అంటే మనం నిత్య మామూలుగా దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదండి, అలా చేసుకున్నా సరిపోతుందన్నమాట. ఐదవ ప్రశ్న, బ్రహ్మచర్యం పాటించాలా? నవరాత్రులు దీక్షగా చేసేవారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి. ఆరవ ప్రశ్న, మంచం మీద పడుకోకూడదా? భూశయనం తప్పకుండా చేయాలా? అంటే భూశయనం చేయడం అనేది నవరాత్రులు చేసేవారికి చాలా అది ఒక ముఖ్యమైన నియమం అండి. ఒకవేళ ఎవరైనా సరే ఆరోగ్యం సహకరించకపోతే మంచం మీదైనా మనం పడుకోవచ్చు. ఏడవ ప్రశ్న, ఉపవాసం ఉండాలా? అవసరం లేదండి. నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కూడా మనం సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు. మాంసాహారం తీసుకోవచ్చా? ఈ నవరాత్రుల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? మాంసాహారం తీసుకోకూడదు. ఈ నవరాత్రులు చేసేవాళ్ళు నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇంటిలోని వారందరూ కూడా అన్ని రోజులు మాంసాహారం తినకుండా ఉండలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? తొమ్మిదవ ప్రశ్న, దీనికి జవాబు వచ్చేసి, ఇంటిలోని వారికి మీరు మాంసాహారాన్ని వండి పెట్టవచ్చండి. వాళ్ళకి వంట పూర్తయిన తర్వాత మీరు పొయ్యిని అలాగే పొయ్యిగట్టును శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీరు అమ్మవారికి ఏవైనా సరే నైవేద్యాలు వండాలి అనుకున్నా, లేదు అంటే మీరు ఏదైనా సరే, మనం సాత్విక ఆహారాలు చేసుకుంటాం కదండి, వాటినైనా హ్యాపీగా వండుకోవచ్చు అన్నమాట. పదవ ప్రశ్న, నవరాత్రులు ఆచరించేవారు ప్రతిరోజు తలస్నానం చేయాలా? అంటే దీనికి జవాబు, దీక్షగా చేసేవారు మీ ఆరోగ్యం సహకరిస్తే ప్రతిరోజు చేయాలండి. ఇక మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే మొదటి రోజు చేసి ఇక మిగిలిన రోజులు కంఠ స్నానం చేసినా సరిపోతుంది. 11వ ప్రశ్న, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రుల్ని ఆచరించవచ్చా? దీనికి సమాధానం, గర్భిణీ స్త్రీలు ఐదవ నెల లోపు ఉంటే గనక తప్పకుండా చేసుకోవచ్చండి. 5వ నెల దాటిపోయి ఉంటే గనక మామూలుగా మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. 12వ ప్రశ్న, నెలసరి సమస్య వస్తే ఏం చేయాలి? అంటే మనం నవరాత్రులు మొదలు పెట్టిన తర్వాత నెలసరి గనుక వస్తే దాన్ని మీ ఇంట్లో మీ భర్త కానీ పిల్లలు కానీ అత్తమామలు కానీ మీ అమ్మ నాన్నలు కానీ ఇలా ఎవరైనా సరే అండి, వాళ్ళు ఆ నవరాత్రుల్ని కొనసాగించవచ్చు. లేదు అలా కాకుండా మీ ఇంట్లో గనక ఇంకెవరైనా సరే, ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో ఒకరు నవరాత్రులు ఆచరించుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొకరికి నెలసరి సమస్య అలా ఉంటాయి కదా, అలా వేరే వాళ్ళకి నెలసరి సమస్య వస్తే వాళ్ళు మీరు ఎక్కడైతే నవరాత్రులు ఆచరించుకుంటున్నారో ఆ ప్రదేశంలోనికి రాకుండా
వాళ్ళు ఒక సపరేట్ గదిలో ఉండేలాగా చూసుకొని మీరు ఇంటిని శుభ్రపరచుకొని ప్రతిరోజు కూడా నవరాత్రులు అనేవి చేసుకోవచ్చు. 13వ ప్రశ్న, పూజ ఏ సమయంలో జరుపుకోవాలి అంటే ఈ వారాహి అమ్మని మనం ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత అంటే రాత్రి 7 గంటల పైన మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక ఉదయం రాత్రి పూట కుదరని వాళ్ళు ఉదయం చేసుకుంటూ ఉంటారు కదా, ఏదైనా జాబ్స్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు 6 గంటల లోపే పూజ అనేది పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి. నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే ప్రతిరోజు కూడా అండి మనము అమ్మవారికి బెల్లం పానకాన్ని సమర్పించాలి. బెల్లం పానకం అంటే ఈ వారాహీదేవికి చాలా ఇష్టము. మీరు ఇంకా ఏదైనా సరే బెల్లం అన్నం కానీ, క్షీరాన్నం కానీ, దద్దోజనం కానీ, పులిహార కానీ ఇలాంటివి మీకు ఓపిక ఉండి చేయగలిగితే ప్రతిరోజు కూడా చేసి పెట్టొచ్చండి. లేదు అంటే గనక బెల్లం పానకం ఒక్కటే పెట్టినా సరిపోతుంది. ఇంకా మీ ఇంట్లో ఏవైనా సరే అందుబాటులో ఉన్న పండ్లని పెట్టవచ్చు. 15వ ప్రశ్న, ఏ స్తోత్రాలను మనం పఠించాలి? స్తోత్రాలు చదువుకోవడం రాకపోతే ఏం చేయాలి అంటే వారాహీదేవికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా చదువుకోవచ్చండి. అమ్మ అష్టోత్తరాలు, లేదు అంటే గనక 12 నామాలని 12 నామాలు ఉంటాయి. అవి చాలా శక్తివంతమైనటువంటి నామాలు, వాటినైనా చదువుకోవచ్చు. అవి కూడా రాని వాళ్ళు ఓం వారాహీదేవ్యే నమః అనే నామాన్ని చదువుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అని. 16వ ప్రశ్న, కుంకుమార్చన. అమ్మకి ఎర్రటి కుంకుమతో ప్రతిరోజు అష్టోత్తరాలతో కానీ లేదంటే 12 నామాలతో కానీ కుంకుమార్చన చేస్తే చాలా మంచిదండి. లేదు అంటే గనక మొదటి రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, ఆఖరి రోజున కానీ అలా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ వారాహీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలతో తప్పకుండా అమ్మని పూజించండి. ఇంకా 17వ ప్రశ్న, ఈ నవరాత్రులని మనం గుప్త నవరాత్రులు అంటాం కదా, ఎందుకు ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం దసరా నవరాత్రులు జరుపుకునేటప్పుడు అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. వీటిని గుప్త నవరాత్రులు అంటాం కాబట్టి ఈ గుప్త నవరాత్రులు ఆచరించుకునే వాళ్ళు అంటే మన వాట్సాప్ స్టేటస్ల్లో పెట్టడం కానీ ఇప్పుడు చాలా మందికి అదొక ఫ్యాషన్ అయిపోయింది కదండి. లేదు అంటే పదే పదే ఎవరికైనా సరే మేము నవరాత్రులు జరుపుకుంటున్నాం చేస్తున్నామని ఆర్భాటంగా చెప్పకుండా చాలా గోప్యంగా చేసుకోవాలి అన్నమాట. మనం నవరాత్రులు ప్రారంభమయ్యేలోపు మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే అమ్మ అంటే మామూలుగా పూజలు చేసుకునే వాళ్ళు అలా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి పలానా సమయంలో ఇలా నవరాత్రులు రాబోతున్నాయి, ఆచరించుకుంటారేమో ఆచరించుకోమని సమాచారాన్ని అయితే మీరు అందించొచ్చండి. కాకపోతే మొదలైన తర్వాత మేము చేస్తున్నామని అయితే 10 మందికి చెప్పకండి. ఇక 18వ ప్రశ్న, ఈ నవరాత్రులు ఏ విధంగా ఎలాంటి నియమాలను పాటిస్తూ చేయాలి? దీనికి జవాబు వచ్చేసి ఈ వారాహిదేవి నవరాత్రులనే కాదు, ఏ నవరాత్రులు ఆచరించేటప్పుడైనా మనం ఇతరులను దూషించడం కానీ అనవసరమైన వాదనలకు దిగడం కానీ చేయకూడదు. మనస్ఫూర్తిగా మనసులో అమ్మను స్మరించుకుంటూ ఆ రోజంతా గడపడం అనేది ఇక్కడ ఏ నవరాత్రుల్లో అయినా చాలా చాలా ముఖ్యమండి. అప్పుడే మనం అమ్మకు దగ్గర అవ్వగలం. ఇక 19వ ప్రశ్న, ఏటి సూతకంలో ఉన్నవారు ఆచరించుకోవచ్చా అంటే ఆచరించకూడదు, మామూలుగా పూజ చేసుకోవచ్చు. ఇక 20వ ప్రశ్న, ఒక్కసారి చేస్తే ప్రతి ఏడాది తప్పకుండా చేయాలా అంటే అలా ఏం లేదండి. మీకు ఎన్ని సంవత్సరాలు కుదిరితే అన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు. ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకుంటే ఇక ఆ అమ్మ మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది కదా. అలాంటప్పుడు మనమే ఎప్పుడెప్పుడు ఆ నవరాత్రులు ఆచరించుకోవాలి, ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసేంతలా అమ్మ మనల్ని కాపాడుకుంటూ వస్తుందండి. మనం చేయవలసిందల్లా భక్తితో అమ్మని ఆరాధించడం అంతే. ఇక 21వ ప్రశ్న, సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదంటే పూజా మందిరంలోనే పూజను చేసుకోవాలా అంటే దీనికి జవాబు వచ్చేసి మీకు పీఠం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటే గనక పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చండి. లేదు అంటే గనక మన పూజా మందిరంలో అయినా మనం చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి.
వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకా నవరాత్రులకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను.